ఉండి వారు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణ ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు చేసిందని అంటున్నారు. హైదరాబాద్కి సముద్రంలో ఉన్నాయని అన్నాడు. బాక్రా నంగలు ఇటువంటి అన్ని రకరకాలుగా దేవాదుల ఏడుందో తెలియదు, ఇంకోటి ఏడుందో తెలియదు. ఇరిగేషన్ రివ్యూ మీటింగులలో ఇంజనీర్లను అడిగే దుస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలించటం ఈ తెలంగాణ ప్రజలు శాపమో పాపమో తెలియదు. కానీ ఈరోజు వారు అధిష్టానాన్ని మెప్పించడానికి, అటు మోడీ గారిని మెప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు అబద్ధాలతో, మానసిక స్థితి కోల్పోయి. అందుకే అంటున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. వారి అలసత్వం, వారి మొద్దు నిద్ర, కాంగ్రెస్ పాపం ఖరీదు ఏంది అని అంటే తెలంగాణ ఎడారిని తలపించే విధంగా మారుతూ ఉంది. ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు, నీళ్ళిద్దామనే ఆలోచన లేదు. వేదికల మీద ఉపన్యాసాలు ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పేసి పెట్టి ప్రతిపక్షాలని విమర్శించడానికి వాడుకుంటున్నారు తప్ప ఈ కరువు గురించి వివరిద్దాం, రైతుల్ని చైతన్యవంతం చేద్దాం, రైతులకు ఉపయోగపడే రేపటి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి సూచనలు ఇద్దాం, అధికారులను అప్రమత్తం చేద్దామనే ఆలోచన ముమ్మాటికి ఎక్కడ అవపడలే. రైతాంగం కోసం మేము ప్రాజెక్టులు కడితే అక్కస్తోని అవినీతి పాలైందని చెప్పేసి గొంతులు చింపుకున్నారు. అదే కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో అవినీతి కోసమే ప్రాజెక్టులు అని చెప్పేసి మొదలు పెడతా ఉన్నారు. ఒకవైపు ఉన్న కాలువలలో నీళ్ళు ఇయట్లే, కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి కాలువలలో నీళ్ళు ఇచ్చి రోజుకు 2 టీఎంసీలు తోడుకునే అవకాశం ఉంది. వృధాగా సముద్రం పాలవుతున్న నీళ్ళని కాపాడండి, మళ్ళీ తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందో లేదో. ఒకప్పుడు కప్పలకు పెళ్లిళ్ళు చేసి వర్షాలు రావాలని కోరుకున్న మన ప్రాంతంలో ఈరోజు అనుకోని కారణాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల శాస్త్రవేత్తలు ముందస్తుగా హెచ్చరిక చేసినా వస్తున్న దాన్ని వరదని మనం ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి అనుభవజ్ఞులు ఇంజనీర్లు చెప్తూ ఉంటే పెడచెవిన పెట్టి ఈరోజు తెలంగాణని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు డ్యాములలో ఎక్కడ చూసినా కానీ నిండు కుండల మాదిరిగా పొంగి పొర్లిపోయినాయి. అలుగులు పోసిన చెరువులు, అలుగులు పోసిన డ్యాములు ఈరోజు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. డ్యాములు, చెరువులు, కుంటలు తెలంగాణలో డెడ్ స్టోరేజ్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. నకిలీ విత్తనాలు ఎక్కడ చూసినా ఒకవైపు మామూలుగా రైతాంగం ఏం చేయాలనో దిక్కుచోచని పరిస్థితులలో ప్రభుత్వం నీళ్ళు ఇస్తుందా ఇవ్వరా, ప్రభుత్వం నుంచి ఒక సమగ్రమైన స్పష్టమైన హామీ వస్తుందేమని చెప్పేసి ఎదురు చూసి నార్లు పోసుకున్న రైతాంగానికి ఇంతవరకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వలే. బోర్ ఆన్ చేస్తే చాలని నీళ్ళు వస్తున్నాయి, ఆగిపోస్తుంది, బావులు ఎండిపోతున్నాయి. చాలని నీళ్లతో పాటు వచ్చి రాని కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పాత రోజులు గుర్తొస్తున్నాయి. రైతాంగం బాధల్ని ఈరోజు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వృధా ప్రసంగాలతోని ప్రజలందరినీ కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతాంగం జీవితంతో ఆడుకుంటున్నారు. రైతు బంధు ఎగ్గొట్టిర్రు, ధాన్యం కొనుగోలు విషయంలో ఫెయిల్ అయ్యారు. అదే రకంగా ఈరోజు కరువుని నివారణ చేయటం విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందస్తు నడిపించడంలో, ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడన్నా కళ్ళు తెరవకపోతే మళ్ళీ అంబలి కేంద్రాల పరిస్థితి ఈ తెలంగాణలో వచ్చే
పరిస్థితి దాపురించే అవకాశాలు పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఆసామి కూడా హైదరాబాద్కి కట్టుబట్టలతో వచ్చి తాపీ మెస్సులుగా కూలీలుగా జీవనం కొనసాగించిన పరిస్థితి 2014 తెలంగాణ రావడానికంటే ముందు. మళ్ళీ ఈయన ఈరోజు చేస్తున్న ఘనకార్యాల వల్ల, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, అసంబద్ధమైన నిర్ణయాలు, ఆలోచన లేని నిర్ణయాల వల్ల రైతాంగం మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితి, కరువు కాటకాలు వచ్చే పరిస్థితి ఉంది. పశుగ్రాసం దొరకట్లే, చెరువులు బీడులుగా మారిపోతూ ఉన్నాయి. రేపు కేవలం ఆహార ధాన్యం కొరత రైతు కూలీలకే కాదు, పశువులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. రైతాంగం గురించి పట్టించుకొని గాలి కుదిరేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏమని? రాహుల్ గాంధీ రక్తం చిందించిందని. పాపం ఇవాళ గుర్తొచ్చింది నీటి విద్యార్థుల భవిష్యత్తు గురించి, పేపర్ లీకేజ్ గురించి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిన్న మామూలుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గరకు పోయేసి ధర్నా చేసే విషయాన్ని రాహుల్ గాంధీ గారికి నిన్న గుర్తొచ్చింది. ఒక ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసు వాళ్ళు విచ్చలవిడిగా స్వైర విహారం చేసి తలకాయలు కొడితే రక్తం చెందితే తప్పనిసరి పరిస్థితులలో రాహుల్ గాంధీ గారిపై మద్దతు ప్రకటిస్తే రాహుల్ గాంధీ గారి మెప్పు పొందటానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తొచ్చింది. కొడంగల్ పోయేసి మాట్లాడుతున్నాడు. ఎవరిని మెప్పియటానికి? ఇన్ని రోజులు ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థుల జీవితం ఎప్పుడు గుర్తురాలే రేవంత్ రెడ్డి గారికి? అక్కడ పోయి ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి చేయటమే కాదు, ఆఖరికి చిన్న స్థాయి చిరు ఉద్యోగులైన బిఎల్ఓల మీద కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆయన రోజు ఎవరినో ఒకరిని తిట్టకపోతే పొద్దుపోయేటట్లేదు, నిద్రపట్టేటట్లేదు. సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. లేకపోతే అవి లేనప్పుడు చిరు ఉద్యోగుల్లో ఎవరినో ఒకళ్ళని తిడుతూ ఉండాలి. తిట్టకపోతే ఆయనకి నిద్రపట్టే పరిస్థితి లేదు. మానసిక పరిస్థితి, ఇటువంటి మానసిక పరిస్థితి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకొస్తారో తెలియని అయోమయ పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా విసిగి వేసారిపోతూ ఉన్నారు. మా దగ్గర ఒకవైపు కాలువలలో నీళ్లు రావట్లేదయా అని చెప్పేసి రైతాంగం మొత్తుకుంటా ఉంటే, నేను కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తా అని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి మా నియోజకవర్గంలో 5 కోట్ల టెండర్ని నెల రోజులలో 50 కోట్ల ఎస్టిమేషన్గా మార్చి దండుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అవినీతి మీద ఉన్నంత శ్రద్ధ, అభివృద్ధి ఎట్లాగూ చేయలేరు, ఆ అవగాహన లేదు, అనుభవం లేదు. కనీసం ఇబ్బంది పడుతున్న రైతాంగం మీద, విద్యార్థి లోకం మీద ఎందుకు ఉండట్లేదు అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. నకిలీ విత్తనాలు, ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలు తయారైతూ ఉన్నాయి. అధికారంలోకి రావటానికంటే ముందు పీడీ యాక్ట్లు పెడతా, ఎక్కడికక్కడ కట్టడి చేస్తా, ఇది మాది రైతు రాజ్యం రాబోయేది, మా జరుగుతున్నది ప్రజాపాలన అని చెప్పారు. ఈ ప్రజాపాలనలో, రైతు రాజ్యంలో నకిలీ విత్తనాలు ఇష్టారీతిగా అమ్ముతూ ఉన్నారు. పట్టించుకునే నాదుడు లేడు, అడిగే నాదుడు లేడు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల మీద ఎక్కడ కూడా ఒక చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాకపోతే ఎక్కడ చూసినా కానీ వరంగల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో నకిలీ విత్తనాలతో ఇబ్బంది పడ్డ రైతాంగం పోలీస్ స్టేషన్లకు పోయి పిటిషన్లు ఇచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అవినీతి పనులను ప్రోత్సహిస్తూ ఉన్నారు, నకిలీ పనులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థుల గురించి ఈరోజు రాహుల్ గాంధీకి అక్కడ దెబ్బ తగిలిందని, రక్తం చెందిందని ప్రేమతోని, మమకారంతోని, జాలితోని ఇవాళ నీటి విద్యార్థులు గుర్తుకొచ్చారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కేటీఆర్ని దోషిగా చేయడానికో, చిరు ఉద్యోగుల మీద చిందులు వేయటానికో ఆ వేదికను వాడుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరుగుతుందనే ఆశ, నమ్మకం ఎక్కడ కూడా లేదు. ఒకవైపు నకిలీ విత్తనాలు సరఫరా జరుగుతూ ఉన్నాయి, వచ్చి రాని కరెంటుతోని, ఉండి లేని నీళ్లతోని ఈరోజు వ్యవసాయ రంగాన్ని ఈదలేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో రైతుని ఆదుకోవటానికి ఒక ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది.
పంటలు వేసుకోవాలన్నా వద్దా, వేసుకున్న పంటలు చేతికి వస్తాయా లేవా తెలియని అయోమయ పరిస్థితులలో రైతాంగం ఈరోజు ఆలోచిస్తుంది. ఈరోజు నారు పోసుకున్న వాళ్ళందరూ కూడా నాట్లు వేయాలన్నా వద్దా, వేస్తే కనీసం ఈ పంటల్ని రక్షించుకోగలుగుతామా లేదా, కాలువల నుంచి నీళ్లు వస్తాయా రావా, ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందా లేదా తెలియని అయోమయ పరిస్థితులలో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటే రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి గారు ఆ హోదాని ఉపయోగిస్తున్నారు తప్ప ఎన్నుకున్న ఈ ప్రజానికం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉపడట్లే. ఒకవైపు రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది, రెండో వైపు నిరుద్యోగులు చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని పనిపాటలు లేని వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారంలోకి రావడానికంటే ముందు అనేక రకమైన అన్ని రంగాలలో అనేక రకమైన హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఈరోజు హామీలు మర్చిపోయి వాటిని తప్పించుకోవడానికి అసభ్యకరమైన మాటలతోని ప్రతిపక్షం వాళ్ళని తిట్టుకుంటూ మతిస్థిమితం కోల్పోయి ఈరోజు ప్రయాణం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. హుజూర్నగర్ అన్నిటికీ కేంద్రమే. గతంలో మద్యం కూడా పట్టుబడ్డది, మద్య కేంద్రం తయారైంది. మేళచెరు మండలం రామాపురంలో మద్యం తయారైన కేంద్రాన్ని కూడా పట్టుకున్నారు, మద్యం కూడా తయారైంది. నకిలీ విత్తనాలు తయారవుతాయి. అదే రకంగా నకిలీకి సంబంధించిన ఏవేవి ఉన్నాయో అన్నిటికీ హుజూర్నగర్ని కేంద్రంగా అడ్డాగా మార్చిండు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ లిఫ్ట్లు పేరుకు మాత్రం ఆడ తెలుస్తాయి, కానీ తర్వాత పైపులు అవ్వడవు, ప్రాజెక్ట్ అవ్వడదు, నిధులు మాత్రం మంజూరు అవుతాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కట్టిన ఇండ్లు ఇంతవరకు నోచుకోలే పంపిణీ చేయటానికి. నకిలీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మోసం అంటేనే కేర్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అబద్ధాలు, ఆర్భాటాలు, అవినీతితోనే నడుస్తున్న ప్రభుత్వంలో మరి ఒక ప్రధాన శాఖను నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి భాగవతం ఆ చిట్టా ఇప్పితే మామూలుగా 1 పేజీ 2 పేజీతో సరిపోదు, 1 రోజు 2 రోజులతో సరిపోదు. కాబట్టి ఈ సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో నకిలీ విత్తనాలు అవుతున్నాయి, నకిలీ మద్యం తయారవుతుంది, అన్ని బోగస్గానే అంటే నాసీరక పనులతోని హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాలలో నాసీరక పనులతోనే టెండర్లు, ఏ టెండర్ తీసుకున్నా ఏ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్నా 5% ఎక్సెస్ ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా లేని రేట్లు కేవలం 6 నియోజకవర్గాలనే ఎందుకుంటాయి అని అంటే ఇక దానికి సమాధానం ఉండదు. గతంలో హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించినప్పుడు ఆయన మీద అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి భాగవతం పుంకాను పుగ్గాలుగా పేపర్లలో వచ్చినాయి, ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు మళ్ళీ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నాడు. రాష్ట్రంలో కీలకమైన పదవులలో ఆ రెండిట్లలో పౌర సరఫరాల శాఖగా మంత్రిగా అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే 1000 కోట్ల కుంభకోణం జరిగింది. అది పేపర్లలో వచ్చింది తాటికాయంత అక్షరాలతోనే. బీజేపీ నాయకుడు మహేష్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు, మరుసటి రోజు మౌనం వహించిండు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా లిఫ్ట్ల పేరు మీద, కాలువల పేరు మీద, లైనింగ్ల పేరు మీద కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. అందిన కాడికి దోచుకునే పనిలో రేవంత్ రెడ్డి గారు, అటు పొంగిరెడ్డి గారు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, త్రిమూర్తులు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ విధ్వంసం కాకుండా ఉండాలంటే ఈరోజు యువతరం మేల్కోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.